హలో వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. సో ఈ రోజు డే 1 అన్నమాట ఊటీలోని. ఈ రోజు అయితే మేము ఒక ఆటో డ్రైవర్ అంకుల్‌తో మాట్లాడేసుకున్నాము. రోజు మొత్తానికి 1500 చార్జ్ చేశారన్నమాట. ఈ లోకల్ ఏరియాస్ అన్ని చూపిస్తాను అని చెప్పారు. మేమైతే రూమ్‌లోకి చెక్ ఇన్ అయితే అయిపోయాము. మా లగేజెస్ అన్ని అక్కడ సెట్ చేసుకున్నాము. సో ఇంకా సేపట్లో ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఇంకా స్టార్ట్ చేసేస్తాం. సో లెట్స్ స్లైడ్ ఇంటు ద వీడియో. సో వియర్స్, మా డే 1 జర్నీ అయితే స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ 6:20కి మెట్టుపాలెం రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ చేసామన్నమాట. మెట్టుపాలెం రైల్వే స్టేషన్ నుంచి మేమైతే బస్కి వెళ్దామని ప్రిఫర్ చేసుకున్నాము ఊటీ బస్ స్టాండ్కి. సో మెట్టుపాలెం బస్ స్టాండ్ ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే అని చెప్పారనమాట. ఇక్కడ మీరు చూసారు కదా, ఇదంతా యాక్చువల్గా మేము టాయ్ ట్రైన్కి ప్లాన్ చేసుకున్నాము. అది ఆ లోకో పైలట్ ఏరియా అదంతా అనమాట. అక్కడ మీకు టాయ్ ట్రైన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ రైల్వే ట్రాక్స్. యాక్చువల్గా ఇక్కడ నుండి మేము ఊటీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల డైరెక్ట్ వెబ్సైట్ వాడే టాయ్ ట్రైన్ క్యాన్సిల్ చేయడం వల్ల మా టాయ్ ట్రైన్ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయి అక్కడ నుంచి మేము బై బస్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ దగ్గరలో బస్ స్టాండ్కి వెళ్ళి 140 రూపీస్ అనమాట బస్ టికెట్స్ ఫర్ 2 మెంబర్స్. మా పాపకి టికెట్ లేదు, సో 140 రూపీస్ పెట్టి మేమైతే వెళ్ళాము. చూసారు, ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వ్యూ అయితే సూపర్గా ఉంది కదా. బస్ జర్నీ అయితే మాత్రం చాలా వత్తిగా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ ముందు రోజు అయితే చిన్న డ్రిజ్లింగ్ రెయిన్ చినుకులు పడ్డాయంట, దానివల్ల ఏమో నెక్స్ట్ డే అట్మాస్ఫియర్ చాలా బాగుంది. టాయ్ ట్రైన్ కనుక వెళ్ళుంటే ఇంకా సూపర్గా ఉందని అయితే మేము చాలా ఫీల్ అయ్యాము. బట్ బస్ జర్నీ కూడా చాలా ట్రస్ట్ అండ్ వర్తీగా అనిపించింది. చాలా బాగున్నాయి వ్యూస్ మాత్రం, వాటర్ ఫాల్ వ్యూస్, అలాగే మౌంటైన్ వ్యూస్, ఫాగీ వ్యూస్ చాలా బాగున్నాయి అనమాట. అందులోని ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఇంకా సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి జర్నీ మేము 6:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ బస్ స్టాప్ నుండి, మెట్టుపాలెం బస్ స్టాప్ నుండి. అక్కడైతే 9:30కి అలాగా రీచ్ అయ్యామన్నమాట ఊటీ బస్ స్టాండ్లోని. సో ఈ జర్నీ మొత్తం ఇంకెందుకు లేట్ చేయకుండా చూసేయండి. సో మేమైతే 9:20కి రీచ్ అయిపోయాము ఊటీ బస్ స్టాండ్కి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఆటో అతన్ని డైరెక్ట్గా మాట్లాడుకున్నాం అనమాట. ఆ రోజు మొత్తానికి అలీబాయ్ అని అతని సర్వీస్ చాలా బాగుందన్నమాట. ఫస్ట్ అయితే అతను మమ్మల్ని ఊటీ బస్ స్టాండ్ నుండి మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే తీసుకెళ్లారు. ఇది వచ్చేసి సెంట్రల్ ఊటీలోనే ఏఐ వుడ్లాండ్స్ రెసిడెన్సీ అనమాట. దీనికి సంబంధించిన రూమ్ టూర్ అదంతా కూడా డే 2 బ్లాగ్లో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ డే మేము తీయలేదనమాట, హడావిడిగా లేట్ అయిపోతుంది, ప్లేసెస్ కవర్ చేయాలి కదా అని ఉన్నాము. ఆ ఆటో భయ్యానే ఇక్కడ హోటల్ ప్రీతి ప్యాలెస్ అని సజెస్ట్ చేశారనమాట. ఇక్కడ టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. బట్ అతను చెప్పినట్టుగానే 10 on 10 ఇవ్వచ్చు, టేస్ట్ అంత బాగుందన్నమాట, సూపర్గా ఉంది. అండ్ ఫస్ట్ అయితే మేము ల్యాండ్ మార్క్స్లో టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్టింగ్ ఊటీలో క్లైమేట్ అయితే మాత్రం నార్మల్గా ఉందండి. గోయింగ్ టు దొట్టపెట్ట రోడ్, దొట్టపెట్ట పీక్. ఆ దారి మనం ఏదైతే వెళ్తున్నామో ఆ దారి చేస్తున్నది దారి. సో దొట్టపెట్ట పీక్ అయితే ఫస్ట్ వెళ్దాం అనుకున్నాము. ఇంతలోకి కూడా ఆన్ ద వేలోనే కొన్ని ప్లేసెస్ కవర్ అవుతున్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇటువైపు నుంచి చూస్తూ వెళ్ళాము. ఫస్ట్ అయితే టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే మేము కవర్ చేసామన్నమాట. ఈ లొకేషన్స్, ఈ రూమ్స్, ఈ క్లైమేట్ అంతా చాలా అనుకూలంగా ఉంది. అండ్ మేము చెక్-ఇన్ అయిన హోటల్ కూడా చాలా చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్గా ఉంది, అఫోర్డబుల్గా ఉందన్నమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డే 2 బ్లాగ్లో నేను మెన్షన్ చేస్తాను. అండ్ మీరు మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేము ఎక్కిన ఆటో అంకుల్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ చాలా పేషెన్స్గా ఉన్నారు. ఏ ల్యాండ్ మార్క్ తీసుకెళ్ళినా మనం ఎంత టైం స్పేర్ చేసినా సరే అతను చాలా పేషెన్స్గా వెయిట్ చేసేవారు. లేకపోతే బేగా చేయండి కంగారు పెట్టడం, తొందర పెట్టడం లాంటివి ఏం చేయలేదు. చాలా ఓర్పుతో ఉన్నారు అతను మాత్రం. అండ్ ప్రతిదీ కూడా తెలియని ప్లేస్కి వచ్చినప్పుడు ఎంత కేరింగ్గా చూసుకున్నారో నిజంగా అతను చాలా బాగా మాకు అన్ని వివరించారు కూడా. ఈ ప్లేస్ అంటే సూసైడ్ స్పాట్ అంటారు అనమాట. మనం వెళ్తున్న దారిలోనే ఇది కనిపిస్తుంది. ఇక్కడ మా గైడ్ ఇక్కడ ఆపి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ నుంచి చూస్తే బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాం మనం. ఈ కొండ దాటి వెళ్తేనే మనకి నీలగిరి ఫారెస్ట్ అనేది, దొట్టపెట్ట పీక్ అనేది వస్తుంది ఈ రోడ్ ఫాలో అయితే.
ఇక్కడ కనిపిస్తుందంతా ఇక్కడ పంటలు పండిస్తారు అనమాట ఇక్కడ లోకల్లోని. బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీకి అయితే మేము వచ్చేసామన్నమాట. ఇక్కడ వాళ్ళు ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ ఎవరైతే లోపలికి ఎంట్రీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇలాగ ఒక ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ హ్యాండ్కి పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత అలౌ చేస్తారు. లోపల ఎంట్రీ టికెట్ అదంతా కూడా మనమే బేర్ చేసుకోవాలి. ఆటో ఛార్జెస్ లేకపోతే వెయిటింగ్ అవన్నీ కూడా పార్కింగ్ అదంతా కూడా ఆటో అతనే బేర్ చేస్తారనమాట. సో మేమైతే బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. మా పాపకి కూడా ఇదిగో అతనే ట్యాగ్ పెడుతున్నారు. एंट्री फीस ओनली ऑनलाइन पेमेंट है, कैश नहीं है, कैश नॉट अलाउड. మేము వచ్చింది వీక్ డే కాదు కాబట్టి చాలా ప్రశాంతంగా చాలా ఖాళీగా ఉంది. సో ఇక్కడైతే ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే టీ ఫ్యాక్టరీ వస్తుందండి. టీ ఫ్యాక్టరీ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చినప్పుడు కూడా ఈగల్స్ డేర్ అడ్వెంచర్ అని కూడా ఉంటుందన్నమాట. అక్కడ జిప్ లైనింగ్ అలాంటి యాక్టివిటీస్, క్రేజీ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చేయొచ్చు. అండ్ ఫొటోస్ కూడా దే విల్ ఛార్జ్ యూ అనమాట ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ పర్ ఫోటో 500 ఐ థింక్. ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ టీ ఫ్యాక్టరీ అయితే.
టీ ఫ్యాక్టరీలో టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి పర్ హెడ్ టీ ఫ్రీ అనమాట. అంటే బేసికల్గా టీ ఫ్రీ అంటారు కానీ పర్ హెడ్ వాళ్ళు ఛార్జ్ 5 రూపీస్ తీసుకున్న 15 రూపీస్ టీ పడినట్టు లెక్క. బట్ మనం అలా చెప్పలేం కాబట్టి వీళ్ళు పర్ హెడ్ టీ ఫ్రీ అని అయితే చెప్తారు ఎంట్రీ టికెట్ తీసుకున్న వాళ్ళకి. మా హస్బెండ్ తాగను, నేను తాగను, బట్ ఇంత ప్రాసెస్ చూసాక ఒకసారి టేస్ట్ చేద్దామని అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ టీ ప్యాకెట్స్ వాళ్ళు సేల్ చేస్తారనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అవుతుంది కదా, మ్యానుఫ్యాక్చర్ అయిన ఆ టేస్ట్ చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక మీరు యూ కెన్ బై హియర్ అనమాట. మేమైతే ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పి టీ ప్యాకెట్స్ అనేవి బై చేసాము. అండ్ పేమెంట్ బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడైతే మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వచ్చినప్పటికీ వాళ్ళు చాక్లెట్ స్టార్టింగ్లో శాంపిల్స్ ఇస్తారనమాట ఫ్రీగా, సో దట్ వీ కెన్ టేస్ట్ దెమ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఒకవేళ మీకు చాక్లెట్ టేస్ట్ నచ్చినా ఫ్లేవర్ నచ్చినా సరే ఇక్కడ కూడా వాళ్ళు సెల్ చేస్తారనమాట చాక్లెట్స్. అవన్నీ కూడా మీరు బై చేయొచ్చు. మా ఆటో అంకుల్ చెప్పింది ఏంటంటే చాక్లెట్స్ మాత్రం, టీ మాత్రం ఇక్కడ కొనండి, చాలా బాగుంటుంది. చాక్లెట్స్ కూడా ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ కొనొచ్చు, బట్ ఇక్కడ సేమ్ ఇవే చాక్లెట్స్ కింద కూడా తక్కువ రేట్కి అమ్ముతారు అని అయితే సజెస్ట్ చేశారు అతను. అండ్ అతను జస్ట్ సజెస్ట్ చేస్తారు, మనం ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు, లేకపోతే వీ కెన్ టేక్ అనమాట. సో మేము ఇంకా కిందనే ఎలాగో సేమ్ చాక్లెట్స్ దొరుకుతాయి అంటున్నారు కదా. పైగా మా పాపకి అస్సలు హెల్త్ బాగోదు, చాక్లెట్స్ పిల్లలు ఎక్కువ తింటే తెలిసిందే కదా. సో ఇంకా అలాగా అన్ని చాక్లెట్స్ అలా వ్యూ వేసి అయితే మేము నెక్స్ట్ బయటకు అయితే వెళ్ళిపోయాము. దాని తర్వాత ఈగల్ స్టేర్ అడ్వెంచర్. మా పాప అప్పటికే చాలా వేసింది. నాకు వచ్చిన వాట మా హస్బెండ్కి వచ్చింది, మొత్తం తనకు వచ్చింది, మొత్తం ఇంకా గ్రైండర్లో వేసింది అనమాట, నవ్వులేస్తుంది. ఇంకా మేము ఎగ్జిట్ అయితే అయిపోయాము. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ నుండి బయటకి ఎగ్జిట్ అవ్వన వెంటనే ఆపోజిట్లోనే మీకు ఈగల్ స్టేర్ అడ్వెంచర్ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్లోని మనం ఏం చేస్తాము అని అంటే ఇక్కడ జిప్ లైనింగ్ చేస్తామన్నమాట. అంటే కప్లెట్స్ కింద ఇద్దరు కలిపి ఒకేసారి జిప్ లైనింగ్ చేయొచ్చు, సింగిల్గా కూడా జిప్ లైనింగ్ చేయొచ్చు. అండ్ మనం ఫోటో కావాలి అంటే ప్రిఫరబుల్గా అక్కడ చూసారు కదండి, ఇద్దరు వెళ్తున్నారు, 2 జిప్ లైనింగ్ అనమాట. దానికి వచ్చి 500 పర్ హెడ్ ఛార్జ్ పడుతుంది. అండ్ ఇంకొకటి మించుమించు అలాగే ఉంటుంది అనమాట. ఇది చూసిన తర్వాత మేము ట్రై చేయలేదు, ఎందుకంటే జిప్ లైనింగ్ నేను ఆల్రెడీ ఒకటి చేశాను, సో అంత ఇంట్రెస్ట్ లేదు. దీని తర్వాత మేమైతే దొడ్డబెట్ట పీక్ అయితే వెళ్ళిపోయామన్నమాట. దొడ్డబెట్ట పీక్ అంటే ఏం లేదండి, అది ఒక ఎత్తైన పర్వతం అంట. దొడ్డ అంటే హైయెస్ట్, బెట్ట అంటే పీక్ అంట. దొడ్డబెట్ట అంటే అసలు మీనింగ్ ఏంటంటే హైయెస్ట్ పీక్, ఎత్తైన పర్వతం అని అంటారంట. ఇంతకుముందు దీన్ని కూడా సూసైడ్ స్పాట్ అని అనేవారంట. బట్ దొడ్డబెట్ట పీక్ అనేది క్వైట్ ఫేమస్ ల్యాండ్ మార్క్ అనమాట ఊటీలోని, సెంట్రల్ ఊటీలో మెయిన్గా. అండ్ ఇక్కడ వచ్చినప్పటికీ దొడ్డబెట్ట పీక్ అంటే అక్కడ స్పెషాలిటీ ఏముందంటే 4 సైడ్స్లోని వ్యూ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. కర్ణాటక వ్యూ పాయింట్ అని అలాగా ఒక్కొక్క సైడ్, ఒక నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అంటారు కదా, అలాగే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఏరియాని వ్యూ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ వ్యూ పాయింట్స్ దీనికి కొంచెం వెదర్ క్లైమేట్ రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఆ రోజు బాగా ఫాగీగా ఉన్నా సరే, బాగా మంచిగా ఫాగీగా ఉంటే మీకు వ్యూస్ సరిగ్గా కనిపించవు. అలాగే ఇక్కడ టెలిస్కోప్ హౌస్ ఉంటుందన్నమాట. హౌస్ దగ్గర టెలిస్కోప్ ప్రొవైడ్ చేస్తారు. ఆ టెలిస్కోప్ మేము వెళ్ళినప్పటికైతే లేదు. బట్ ఈ మధ్యలోని ఈ దొడ్డబెట్ట పీక్ వెళ్ళే రూట్ మొత్తం యూకలిప్టస్ ట్రీస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట.
ఆ ఆటో డ్రైవర్ అంకుల్ పక్క కాపు అయితే ఇక్కడ ఆల్రెడీ రాలిపోయి ఎండిపోయి ఉన్న ఆకులు తీసి వాటిని నలిపేసి ఇచ్చారు. స్మెల్ సేమ్ ఎవర్ గ్రీన్గా అనిపించింది నాకైతే. స్మెల్ ఇంకా యూకలిప్టస్ లాగే స్మెల్ వస్తుందన్నమాట. చాలా బాగుంది స్మెల్. అది కోల్డ్ కఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంట ఆ స్మెల్ అనేది. దానికోసం కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ రూట్లోని ఈవినింగ్ ఎక్కడైనా సరే ఊటీలో ఏ ల్యాండ్ మార్క్లో అయినా 6:30 మ్యాక్సిమం, దాని తర్వాత క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అన్నీ కూడా అలౌడ్ ఎంట్రీ ఉండదు. ఈ రోడ్లోని కూడా యానిమల్స్, ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎనీ టైం యానిమల్స్ అనేవి రావచ్చు. ఆ ఆటో అంకుల్కి అయితే ఒకసారి టైగర్ వచ్చిందంట. అది అతను చూశారు, వీడియో కూడా చూపించారు. చాలా బాబోయ్, చాలా వైల్డ్గా ఉంది ఆ యానిమల్ అయితే మాత్రం. దొడ్డిపెట్ట పీక్ అయితే ఎంట్రన్స్కి అయితే వచ్చాము. అతను వెళ్ళామన్నమాట మీదకి, ఇంక కొండ మీదకి. దొడ్డిపెట్ట పీక్ ఎంట్రన్స్ దగ్గర అయితే మేము ఉన్నామండి. ఇక్కడైతే మంకీస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎవరైనా ఫుడ్స్ అలాగే ఏవైనా ఐటమ్స్ క్యారీ చేయడానికి చాలా భయపడుతున్నారు. చాలా మంకీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి పర్ హెడ్ 10 రూపీస్ అనమాట. సో ఇద్దరికి కలిపి 20 రూపీస్. అక్కడ టెలిస్కోప్ వ్యూ పాయింట్ ఉంటుంది, అలాగే 4 సైడ్స్ 4 డైరెక్షన్స్లో వ్యూస్ చూడడం కోసం. బట్ మేము వెళ్ళినప్పటికీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, వాళ్ళు టెలిస్కోప్ లోపల పెట్టేశారు. మేము టెలిస్కోప్ వ్యూ పాయింట్ అవ్వలేదు, బట్ డైరెక్ట్గానే మాకు కనిపించింది చాలా వరకు కూడా. సో ఇక్కడ చూస్తే కర్ణాటక బార్డర్ వ్యూ కనిపిస్తుంది అనమాట వన్ సైడ్ నుండి. అలాగా మొత్తం 4 సైడ్స్ 4 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. గ్లాస్ హౌస్ మీదకి ఎక్కిన తర్వాత కూడా ఉన్నాయి అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఊటీ టీ ఎస్టేట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ టీ ఎస్టేట్స్లో ఫోటోషూట్ ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు చెప్పండి. ఊటీ ఇంత దూరం వచ్చి టాయ్ ట్రైన్ అండ్ ఫోటోషూట్ ఖచ్చితంగా మిస్ అవ్వరు. మేము టాయ్ ట్రైన్ ఎలాగో మిస్ అయిపోయాము. ఈ టీ ఎస్టేట్ దగ్గర అయితే ఫోటోషూట్ అనుకున్నాం అనమాట. సో ఇక్కడ వాళ్ళలాగా గెటప్ వేసుకొని టీ ఫార్మర్స్ లాగా. సో ఇక్కడ వచ్చినప్పటికీ మా పాపకి ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారు. మేమైతే చాలా టెన్షన్ పడ్డాం, మా పాప ఖచ్చితంగా ఏడుస్తుందేమో అని. ఎందుకంటే అప్పటిదాకా పడుకొని ఉందన్నమాట ట్రావెలింగ్లోని. నిద్రమత్తులో ఉంది, ఏడుస్తుందేమో అని చాలా భయపడ్డాను. కానీ బట్ చాలా కోఆపరేటివ్గా ఉంది. అండ్ మాకు ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయింది. నాకు ఒక 4 ఫొటోస్, అలాగే పాపకు ఒక 2 ఫొటోస్, మా ఫ్యామిలీ ఫోటో ఒక 3 ఫొటోస్ అలా తీశారు. మొత్తం అన్నీ కలిపి పర్ ఫోటో 200 ఛార్జ్ చేస్తారనమాట విత్ సాఫ్ట్ కాపీ అండ్ ప్రింట్అవుట్. మేమైతే అన్ని ఫొటోస్ నచ్చేసాయి, మాకు అన్ని ఫొటోస్ నచ్చి మేమైతే అన్ని సాఫ్ట్ కాపీస్ 500కి మాట్లాడుకొని అయితే తీసుకున్నాము. 8 ఫొటోస్ 500కి తీసుకున్నాం అనమాట. సో దీని తర్వాత మా ఆటో గైడ్ అతను ఫ్యాక్టరీ అవుట్లెట్కి అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ చాలా లైట్ వెయిట్లోని శారీస్ వస్తాయన్నమాట, ప్యూర్ కాటన్ నుంచి. అలాగే మేకింగ్ అదంతా కూడా చూపించారు. దాని తర్వాత ఊటీ బోట్ హౌస్కి అయితే వెళ్ళాము మేము. బోట్ హౌస్, అలాగే ఊటీ లేక్ అని కూడా అంటారు దీన్ని, బోట్ హౌస్ అని కూడా అంటారు అనమాట. ఇక్కడ మధ్యలో థండర్ వరల్డ్ అని కూడా ఈ దగ్గరలోనే ఉంటుందండి. అలాగే దగ్గరలోనే థ్రెడ్ గార్డెన్ అని కూడా ఇంకో ల్యాండ్ మార్క్ ఉంటుంది. మేము ఆ 2 స్కిప్ చేస్తాం, ఎందుకంటే యూట్యూబ్లోనే చూసాము, అంత లేదు. కొంచెం మా పాప ఎదగాలి, థండర్ వరల్డ్ అదంతా ఎంజాయ్ చేయాలి అని అంటే, కాబట్టి అది స్కిప్ చేసాం. బోట్ హౌస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. బోట్ హౌస్ దగ్గర ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ పర్ హెడ్ అనమాట. సో మా ఇద్దరికి కలిపి 40 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. దాని తర్వాత మేమైతే ఎంటర్ అయిపోయాము. ఆటో అతను బయటే ఉండిపోయారు. మేము ఇంతలోకి లొకేషన్స్ అన్ని కవర్ చేసామన్నమాట. ఫస్ట్ జనరల్గా ఈ బోట్ హౌస్ దగ్గర బోటింగ్, పెడల్ బోటింగ్ అనేది చాలా ఫేమస్. బట్ మేము ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చాము, ప్లస్ వైజాగ్లో నోడా పార్క్లో బోటింగ్ అనేది మేము ఆల్రెడీ చాలాసార్లు చేసాం కాబట్టి అది కొంచెం బోరింగ్గా అనిపించి అక్కడే ట్రైన్ రైడ్ అనేది ఉందన్నారు, అది బాగుంటుందని అన్నారు. సో ట్రైన్ రైడ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ట్రైన్ రైడ్కి పాప కూడా ఎంజాయ్ చేస్తుందని చెప్పి బోట్ రైడ్, పెడల్ బోటింగ్ అనేది స్కిప్ చేసి ట్రైన్ రైడ్ అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చి పెడల్ బోటింగ్కి, రో బోటింగ్కి, మోటార్ బోటింగ్కి వచ్చే ప్రైజెస్ అనమాట.
పార్క్ అంతా ఒక రౌండ్ వేసిన తర్వాత ఇక్కడ ట్రైన్కి అయితే మేము వచ్చేసాము. ఇక్కడ చిల్డ్రన్కి 40 రూపీస్, అడల్ట్స్కి 60 రూపీస్ ఛార్జ్ చేశారు. 10 రూపీస్ ట్రైన్ రైడ్ అనమాట. 10 మినిట్స్ ట్రైన్ రైడ్, 40 రూపీస్ ఫర్ చిల్డ్రన్, అండ్ పెద్దవాళ్ళకి 60 రూపీస్ దే ఆర్ ఛార్జింగ్ అనమాట. అండ్ మేమైతే మా సీట్లో మేము కూర్చున్నాము. అండ్ ద ట్రైన్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. సో ఇక్కడ బోట్ హౌస్ దగ్గర అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పి తీసుకొచ్చారు. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఆయిల్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్ ఆయిల్, అన్ని పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ కానీ, ఏమైనా హెయిర్ ఆయిల్స్ కానీ, ఆల్మండ్ ఆయిల్స్, క్లోవ్ ఆయిల్స్, లెమన్ గ్లాస్ ఆయిల్, అలాగే అన్ని రకాల ఆయిల్స్, చాక్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయని చెప్పి సజెస్ట్ చేశారు. ఇక్కడైతే మేము ఇక్కడ పెయిన్కి అలాగే హెయిర్ ఆయిల్ కూడా తీసుకున్నాము, అలాగే యూకలిప్టస్ ఆయిల్ కూడా తీసుకున్నాం అనమాట. కోల్డ్ కఫ్ అండ్ ఫీవర్కి బాగా పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ చిల్డ్రన్ అనమాట. సో మేమైతే అది తీసుకున్నాం. ఇంతలోకి మా పాప సైడ్ నుండి చాక్లెట్స్ అన్నీ వేసింది అనమాట. అండ్ ఇలాగా డే 1 మాది టూర్ ఎండ్ అయింది. అండ్ మేమైతే రిటర్న్ అయిపోయాము. అతనే రిటర్న్ చేస్తారు వుడ్లాండ్స్ రెసిడెన్సీ దగ్గర, ఇంక్లూడింగ్ ఈ ఆటో మీద అయితే రిటర్న్ అతనే డ్రాప్ కూడా చేశారనమాట. మధ్యలోని వాటర్ బాటిల్, ఇక్కడ ఊటీలోని 5 లీటర్స్ వాటర్ బాటిల్స్ మాత్రమే దొరుకుతాయండి. 1 లీటర్, 2 లీటర్, 1.5 లీటర్, 500 ml అలాగే ఏమీ దొరకవు. డైరెక్ట్ 5 లీటర్స్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు అన్నట్టు అనమాట. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు అలాగే ప్రీతి ప్యాలెస్ దగ్గర మేము పార్సల్ అయితే పట్టుకొని వెళ్ళిపోయాము, టిఫిన్స్ నైట్ కోసం అని చెప్పేసి. సో ఇలాగ మా డే 1 ఇన్ ఊటీ అనేది ఎండ్ అయిందనమాట. అండ్ ఐ హ్యావ్ టు సే అలీ అంకుల్ మాత్రం చాలా చాలా బాగా మమ్మల్ని సిటీ మొత్తం తిప్పి చూపించారు, చాలా పేషెన్స్గా కూడా ఉన్నారనమాట. ఇన్ కేస్ మీకు ఇతను ఎవరైనా ఊటీ వెళ్ళే థాట్స్ ఉంటే కనుక అతని కాంటాక్ట్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీజీ. థ్యాంక్ యూ సో మచ్. మాకైతే అతను మార్నింగ్ టు ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేసినందుకు 1500 రూపీస్ ఛార్జ్ చేశారనమాట, ఇంక్లూడింగ్ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా. ఇక్కడ ఊటీలోని ఆటో, ఇక్కడ మనకి జనరల్గా ఎక్కడైనా ఆటో ఎక్కితే ఎంత ఉంటుంది, అక్కడ మాత్రం ఆటో ఎక్కితే కంపల్సరీ 150 రూపీస్ మినిమం ఛార్జ్ అనమాట. సో ఇంక్లూడింగ్ పికప్ అండ్ డ్రాప్ అండ్ ట్రావెలింగ్ అంతా కూడా చూస్తే నాకు చాలా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్గా అనిపించింది. మనం ఇచ్చిన టైం బట్టి మనం ఎంత బేగా చేయగలిగితే అన్ని ప్లేసెస్ అతను కవర్ చేయించగలరు కూడా. అండ్ మేము తర్వాత రూమ్లోని మళ్ళీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మేము ఆర్డర్ పెట్టుకున్నాము. మా ఇద్దరికి పాపకి ఇడ్లీ కూడా తినిపించడం అయిపోయింది. మేము ఫుడ్ మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.